ప్రజా సమస్యల పరిష్కారం కోసం అమరావతి తన పదవికి రాజీనామా చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గండికోట నిర్వాసితుల పరిహారం, రాజోలి జలాశయ నిర్మాణం పెండింగ్ లో ఉండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21 నెలలైనా సమస్యలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అసహనం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన నిలబడతానని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో వైఎస్ జగన్ తీరును విమర్శిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడమే ఆయన లక్ష్యమని మండిపడ్డారు. నా బతుకు ఆ పెద్ద సాగరం కంటే దర్శనం ఏది ఏది ఎట్టుకేది 11-12కు ఫోన్ కొట్టేది సుబడి 11-12కు ఆన్లో ఉంటుంది బండు ఎత్తుతాడని ఒకడు ఫోన్ ఎమ్మెల్యే కొట్టి ఎత్తాడని ఉండదు ఎత్తుతే ఒకటి లెక్క పోతుంది ఎత్తకుంటే ఒకటి పోతుంది అంటాడు వినాలని అంటాడు. మీరు ఎప్పుడన్నా ఆపరేషన్ ఉండండి మా మీద రోజు ఆపరేషన్ జరుగుతూనే ఉంది. ఇది ఎప్పుడు ఇది అట మార్పుడేది. అందరూ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందే లేదా? మంచికి చెడుకు వ్యత్యాసం తెలుసుకోవాలా లేదా? పని చేసే వాళ్లకు పని చేయని వాళ్ళకు వ్యత్యాసం తెలుసుకోవాలి. ఇక్కడ కూడా నేను చెప్తున్నా 4లో మొదటి అంశం గండికోట పుడక, రెండోది రాజోలి పెద్దపడి వాళ్ళు ఉన్నారు. అది నీళ్లు పారుతున్నాయి పొనకపోతుంది దానికి కావాలని అది అడిగిన నేను ఓటు అడిగిన రాజోలి పైన ఒక సామెత ఉంది. ఆ ఇంట్లో ఆ బజార్లో ఒక ఆమె అడుక్కుంటా పోయేటప్పుడు ఒక సామెత ఉంది, అమ్మ ఊహ పెట్టకుండా పర్వాలే నీ కుక్కను కట్టేసుకోండి. ఆయన జగన్ రెడ్డి గారు జీవో ఇచ్చినాడు, దానివల్ల భూములు అమ్మకం జరగాల, కనీసం భూములు అమ్ముకునే దానికి పర్మిషన్ అయినా ఇవ్వని అడిగినా నేను కలెక్టర్ మాట్లాడుకుని ఎవరన్నా పిటిషన్ పెడితే మాకు అమ్ముకుంటామంటే పర్మిషన్ ఇచ్చేదానికి పంపించింది. కేంద్రం జీవో రాష్ట్రం జీవో ఇచ్చేదానికి ముందుకు రాకపోతే మేమే మాట్లాడి అది రెండో ఇష్యూ. మూడోది అదే పెద్దగూడెం నుంచి బయట కిందికి ఎస్ఆర్బీసీ బయటవడం జమ్మనోడు కొంత భూమి కవర్ అయ్యేదానికి 25,000 ఎకరాలకు ఆ ఎస్ఆర్బీసీ ఆగింది కొండ సుంకేసి ఇక్కడ దాని కిందికి వచ్చేదాన్ని. నాలుగో ఇష్యూ ఆర్టీపీ, కొందరు ఎర్రగొట్టోళ్ళు ఉన్నారు, ఆర్టీపీ ఇష్యూ కూడా కొంత క్లియర్ కావాలి. అవి కాకుండా మనకు ఆ ప్రైవేట్ ఫ్యాక్టరీ కాబట్టి ఇక్కడ వరుసగా నాకు ప్రపోజల్ ఇచ్చినారు. మనకు దానితో పాటు ఆదానిది కానీ ఇంకోటి జేకే సిమెంట్స్ అని కానీ చెట్టినాడు అని కానీ మరొక సిమెంట్ శ్రీ సిమెంట్స్ అని కానీ వాళ్ళు కూడా రాబోతాను. ఆ స్టీల్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినారు, అది కూడా రాబోతాను. ఇంట్లో చేర్చి 1 2 తక్కువ వచ్చి తెచ్చించుకుంటాడు.